రేట్ ఏదైతే ఉందో మద్దతు ధర అన్నారు ఇవాళ 8,110 రూపాయలు అన్నారు. ఓకే, మద్దతు ధరకు ఇబ్బంది లేకుండా, రైతుకు నష్టం జరగకుండా, రైతు సంతోషపడే విధంగా బయర్స్ గానీ, మార్కెట్ కమిటీ సెక్రటరీస్ గానీ, సంబంధించిన అధికారులు ఇక్కడ పత్తి తీసుకొస్తే రైతు సంతోషంగా తిరిగి ఇంటికి పోయే విధంగా పత్తి కొనుగోలు జరగాలి, ప్రతి రైతుకి మేలు జరగాలని చెప్పేసి, ఏ రైతును కూడా తేమ శాతంతో 1% అటుందో ఇటుందని చెప్పేసి ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టకుండా పత్తిని మొత్తం కూడా కొనుగోలు చేసి రైతాంగం సంతోషంగా వెళ్లే విధంగా చూడాలని బయర్స్ మరి సెక్రటరీ, మార్కెట్ కమిటీ సెక్రటరీ, శాఖ అధికారులకు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ రోజున పత్తి కొనుగోలుకు సంబంధించి మరి ఇక్కడ ఏదైతే ఉందో మనం ఈ యొక్క కేంద్రాన్ని మనం మొట్టమొదటిసారిగా మనం నియోజకవర్గంలో ఇక్కడే మనం ఇవాళ ప్రారంభం చేసుకున్నాం. రైతాంగం సమక్షంలో చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. రైతులందరూ కూడా ధైర్యంగా ఉండండి, ధైర్యంగా పంటలు పండించండి. మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి అండదండలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా నా దృష్టి తీసుకురండి. మీ ఎమ్మెల్యేగా ఈ మండలంలో సీతారామ కాలువ పోతా ఉంది, 37 కోట్లు మంజూరు చేయించి లెఫ్ట్ కెనాల్ ద్వారా మన బూరుగుంపాడు మండలం నీళ్లు కూడా మనమే అని చెప్పేసి ఈ సందర్భంగా రైతులకు గుర్తు చేస్తా ఉన్నా. రైతు సోదరులు మీకు ఏ ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా, పంటల విషయంలో, మద్దతు ధర విషయంలో, సాగునీరు విషయంలో, కరెంటు విషయంలో ఏదున్నా ఎప్పుడైనా మీరు మీ ఎమ్మెల్యేగా, మీ కుటుంబంలో సభ్యుడిగా నన్ను గుర్తించి ఇప్పుడు కలిసిన వెంటనే అధికారులతో మాట్లాడి స్పందించి మీకు మేలు చేసే బాధ్యత నాది అని రైతు సోదరులకు మాట ఇస్తూ, మన బూరుగుంపాడు మండలాన్ని రైతాంగానికి 2 పంటలు పండించడానికి సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా గోదావరి నీరు మన మండలానికి మరి ఏ ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా, ప్రతి ఎకరం పండే విధంగా, ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా, రైతు నష్టపోకుండా చూసే బాధ్యత, సాగునీరు అందించే బాధ్యత నాది అని మీకు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఈ మండలానికి గోదావరి నీళ్ళు ఇచ్చింది మనమే. మన ఎండాకాలంలో పంటలు ఎండిపోతా ఉంటే 600 ఎకరాలకు మనం గడ్డి కొట్టించి కాలువ నీళ్ళు ఇప్పించిన ఆ చరిత్ర దేశంలో, రాష్ట్రంలో ఎవరు కూడా గడ్డి కొట్టారు. ప్రధాన కాలం రైతాంగం బాధలు, కష్టాలు తెలుసు కాబట్టి 600 ఎకరాలు ఎండిపోకుండా దోమల దగ్గర గండి కొట్టించి ఎండిపోకుండా పంటను మనం కాపాడాము. మరి ఇవాళ ఈ మండలానికి కిన్నెరసాని మన పక్కనే పోతా ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.